హాయ్ వెల్కమ్ టు అవర్ నార్త్ వెజ్ కిచెన్. డాబా స్టైల్లో కాజు మసాలా కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చపాతీ, రోటీ, పుల్కా, బటర్ నాన్ ఎందులోకైనా టేస్ట్ అనేది అదిరిపోతుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి 1/2 లీటర్ వరకు వాటర్ని వేసుకొని 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా చెక్కను వేసుకొని 15 జీడిపప్పు పీసెస్ని, ఒక పెద్ద సైజు ఉల్లిపాయను, ఎండుమిర్చిని వేసి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించి స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని 1 స్పూన్ వరకు గసగసాలను వేసి వాటర్ని వేసి ఫైన్ పేస్ట్గా రుబ్బుకొని పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని 1 కప్పు జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి పక్కనుంచుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అదే కడాయిలో మరొక స్పూను నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా యూజ్ చేయొచ్చు. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని వేసుకోవాలి. వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ను యాడ్ చేసుకోండి. కొద్దిగా పసుపును వేసుకొని టమాటా పీసులు మెత్తపడేంత వరకు ఉడికించుకున్న తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న గ్రేవీని యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ధనియాల పొడి, 1 స్పూను కారాన్ని వేసుకోవాలి. కారం ఎక్కువగా తినేపాటైతే ఇంకాస్త వేసుకోవచ్చు. కలిపి మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను వేయించి పెట్టుకున్న జీడిపప్పు పీసెస్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కసూరి మేతిని వేసుకోవాలి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కాజు కర్రీ కోసము డాబాలో వందలు ఖర్చు చేస్తుంటారు కదా, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. చపాతీ, రోటీ, పుల్కా, పరోటా ఎందులోకైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది. లో ఫ్లేమ్ పైన ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. దించే ముందర కొత్తిమీర తరుగును వేసుకొని దించి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను చూసి మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.